హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఆనంద భైరవి కళ్ళ ముందుకు సీతమ్మను తీసుకురాగానే ఆనంద భైరవి సంతోషంతో పరవశించిపోతూ, అమ్మా, నీకోసం ఎక్కడెక్కడో వెతికాను, నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చావా? ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా అని ఆనంద భైరవి సంతోషంగా సీతమ్మను అడుగుతూ ఉంటుంది. సీతమ్మ ఇక జరిగిందంతా కూడా ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది. ఆ అనన్య రాక్షసమ్మ నన్ను చంపటానికి కూడా వెనకాడలేదు అని చెప్పి సీతమ్మ చెప్తూ ఉంటుంది. ఆ అనన్యకు నేను బుద్ధి చెప్తానమ్మా, నిన్ను ఇంతలా ఇబ్బంది పెట్టినందుకు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. మీరు అంత శ్రమపడాల్సిన అవసరం ఏం లేదు అత్తయ్య గారు. ఆల్రెడీ ఆ అనన్యకు నేను శరణ్య బుద్ధి చెప్పాము అని ప్రీతి చెప్తూ ఉంటుంది. ప్రీతి, శరణ్య ఇలా రెండమ్మా అని ఆనంద భైరవి పిలుస్తూ ఉంటుంది. ఇక ప్రీతి శరణ్య ఆనంద భైరవి దగ్గరకు వెళ్ళగానే ఆనంద భైరవి ప్రీతి శరణ్యను హగ్ చేసుకుంటుంది. నాకు సర్ప్రైజ్ ఇవ్వటం కోసం, నా కన్న తల్లిని నాకు దగ్గర చేయడం కోసం మీరు మీ జీవితాలను కూడా లెక్క చేయలేదు కదమ్మా అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది. మీరే మా జీవితాలు అత్తయ్య, మీరు సంతోషంగా ఉంటే మేమంతా సంతోషంగా ఉన్నట్టే అని శరణ్య ప్రీతి చెప్తూ ఉంటారు. దాంతో ఆనంద భైరవి, కోడళ్ళంటే మీకులాగా ఉండాలి, ఈ ఉమ్మడి కుటుంబానికి అసలైన సిసలైన కోడళ్ళు మీరే అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. అవునమ్మా ఆనంద, నీ కోడళ్ళిద్దరూ కూడా బంగారాలు, నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఇలాంటి కోడళ్లను తీసుకొచ్చుకోలేవమ్మా అని సీతమ్మ చెప్తూ ఉంటుంది. ఇక దానితో ఆనంద భైరవి అది చూసి మురిసిపోతూ ఉంటుంది. మీ కోడళ్లను పొగుడుకోవడమేనా, ఈ మనవళ్లను పొగిడేదేమైనా ఉందా బామ్మ అని దర్శన్ అంటూ ఉంటే, వాళ్ళు బంగారాలైతే మీరు వజ్రాలు నానా అని సీతమ్మ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మమ్మ అని దర్శన్, రోహిత్ ఇద్దరు కూడా సీతమ్మను హగ్ చేసుకుంటారు. ఈరోజు అమ్మమ్మ, అమ్మ, పెద్దమ్మ ముగ్గురు కలిసి కేక్ కట్ చేసి ఈ మదర్స్ డేని విజయవంతం చేద్దురు పదండి అని దర్శన్, రోహిత్ చెప్తూ ఉంటారు. ఇక ఆనంద భైరవి, సీతమ్మ, లీలావతి ముగ్గురు కలిసి కేక్ కట్ చేస్తూ ఉంటారు. కేక్ కట్ చేయడం పూర్తవగానే శరణ్య, ప్రీతి ఇద్దరు కూడా ఆనంద భైరవికి, లీలావతికి కేక్ తినిపిస్తూ ఉంటారు. శరణ్య, ప్రీతి, నేను మర్చిపోలేని మదర్స్ డేని నాకు ఈరోజు చూపించారు. ఈ మదర్స్ డే నాకు జీవితకాలం గుర్తుండిపోతుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. మీకు గుర్తుండిపోవాలనే ఇలాంటి సర్ప్రైజ్ ఇచ్చామత్తయ్య అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలైనా నేను అక్క ఏ రోజు కూడా గొడవ పెట్టుకోలేదు. మేమిద్దరం ఎలా అయితే కలిసి సంతోషంగా ఉన్నామో మీరు కూడా అలానే కలిసి సంతోషంగా ఉండి ఈ ఉమ్మడి కుటుంబాన్ని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే, మీ నమ్మకాన్ని ఒమ్ముకాని మా అత్తయ్య అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది. అమ్మయ్య, ఏదో ఒకలా మదర్స్ డేని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసేసాము, అమ్మ కళ్ళల్లో సంతోషం చూసాము, ఇక మన పనులు మనం మొదలు పెట్టేద్దామా అని దర్శన్ అంటూ ఉంటాడు. ఏం పనులు అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది. ఏంటమ్మా, రోజు మొత్తం మదర్స్ డే జరుపుకుంటూనే ఉంటామా, మన బిజినెస్ సంగతి చూసుకోవాలి కదా అని దర్శన్ అంటూ ఉంటాడు. అన్నయ్య, ఈరోజు క్లయింట్స్ వస్తున్నారని చెప్పాను కదా, త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి పదన్నయ్య అని దర్శన్ అంటూ ఉంటాడు. అమ్మా వెళ్ళొస్తాం పిన్ని, వెళ్ళొస్తాం అని రోహిత్ చెప్తూ ఉంటాడు. సరేనానా అని ఆనంద భైరవి, లీలావతి చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు శరణ్య వాళ్ళు ఇంటికి వెళ్తారు. పిన్ని, మా ఫ్రెండ్స్ కూడా మదర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారంట, నేను కూడా వెళ్ళొస్తాను పిన్ని అని దామిని చెప్తూ ఉంటే, సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇక దామిని మదర్స్ డే సెలబ్రేషన్స్కి వెళ్తుంది. మరోవైపు సౌమ్య దర్శన్ రూమ్లోకి వెళ్తుంది. దర్శన్ షర్ట్ చూసి దర్శన్ షర్ట్ని గట్టిగా హగ్ చేసుకొని దర్శన్ని హగ్ చేసుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. అటుగా వెళ్తుంది శరణ్య. దర్శన్ షర్ట్ షమీరా హగ్ చేసుకోవడం చూసి, ఏయ్ ఏం చేస్తున్నావే, అది నా మొగుడి షర్ట్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి శరణ్య, నీ మొగుడు నా మొగుడు అంటున్నావు, నీ మొగుడు నా మొగుడు కాదా ఏంటి అని చెప్పి సౌమ్య అంటూ ఉంటుంది. నా మొగుడు నీ మొగుడు ఎలా అవుతాడే అని శరణ్య అడుగుతూ ఉంటుంది. నీ మొగుడు నీతో ఏమీ చేయలేదు, కానీ నాతో అన్నీ కానిచ్చేశాడు, మరి నేను కూడా నీ మొగుడికి భార్యనే కదా శరణ్య అని సౌమ్య అంటూ ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా కూడా నేను నమ్మనే, ఆయన ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. నేను చెప్పేది నిజం శరణ్య అని సౌమ్య అంటూ ఉంటే, పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే చెప్పు తెగేదాకా కొడతాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. శరణ్య, ఊరుకుంటుంటే ఏంటి ఎక్కువ చేస్తున్నావు,
ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది అని చెప్పి సౌమ్య చెప్తూ ఉంటుంది. ఏంటే హక్కుల గురించి మాట్లాడుతున్నావు? నా భర్త ఏ తప్పు చేయలేదని వారం రోజుల్లో నిరూపిస్తాను అని శరణ్య అంటూ ఉంటుంది. అదే వారం రోజుల్లో నీ భర్త చేత నా మెడలో తాళి కట్టించుకుంటాను, చూస్తావా అని సౌమ్య అంటూ ఉంటుంది. సరే, నాతో ఛాలెంజ్ చేస్తున్నావు కదా, వారం రోజుల్లో నా భర్త ఏ తప్పు చేయలేదని నిరూపించి నిన్ను మెడపట్టి ఇంట్లో నుంచి బయట గెంటేస్తాను. ఇంకొకసారి నా భర్త జోలికి రాకుండా ఉంటావా అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. సరే శరణ్య, ఛాలెంజ్ చేస్తున్నావు కదా, నిరూపించు, చూస్తాను అని చెప్పి సౌమ్య అంటూ ఉంటుంది. రెడీగా ఉండు, బ్యాగు సర్దుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళటానికి అని చెప్పి శరణ్య సౌమ్యకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆయన నిజంగా ఏ తప్పు చెయ్యరు. ఆయన్ను ఆనంద అత్తయ్య గారు చాలా గొప్పగా పెంచారు. అలాంటి విలువలతో పెరిగిన ఆయన సౌమ్య విషయంలో అలా చేశారని సౌమ్య అలా చెప్తే నేను నమ్ముతానా ఏంటి? ఆ సౌమ్య అబద్ధం చెప్తుంది, ఆ సౌమ్య నా భర్తను దక్కించుకోవాలని చూస్తుంది అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అనన్య సౌమ్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది. సౌమ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. సౌమ్య ఫోన్ హాల్లో పెట్టి సౌమ్య రూమ్లో ఉంటుంది. ఇదేంటి సౌమ్య ఫోన్ రింగ్ అవుతుంది, సౌమ్యమో ఇక్కడ లేదు, ఎవరై ఉంటారు అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకొని ఫోన్ చూస్తూ ఉంటుంది. ఏదో అన్నోన్ నెంబర్లా ఉందే, ఇంపార్టెంట్ ఏమో, చాలాసేపటి నుంచి మోగుతుంది అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకొని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోగానే షమీరా, నేను అనన్యని అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఆనంద భైరవి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఫోన్ చేసింది అనన్య, ఇదేంటి సమీరా అంటుంది సౌమ్యను పట్టుకొని అని ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది. షమీరా ఏం మాట్లాడట్లేదేంటి? ఆ ఆనంద భైరవి వాళ్ళు పక్కనే ఉన్నారా? సరే సరే, నువ్వు మాట్లాడకపోతేలే, నేను చెప్పేది విను, ఆ తరువాత నేను చెప్పిన లొకేషన్కి వచ్చేయి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. షమీరా, ఆ ఆనంద భైరవి కన్న తల్లి సీతమ్మను నేను కిడ్నాప్ చేశాను. ఆ ప్రీతి శరణ్య ఇద్దరూ కలిసి రోహిత్ దర్శన్లను తీసుకొచ్చి నా దగ్గర నుంచి ఆ సీతమ్మను విడిపించుకొని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఆనంద భైరవి ఇంట్లో మదర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయా? ఆ ఆనంద భైరవి సంతోషంగా ఉందా? ఆవిడ సంతోషాన్ని చూస్తుంటే నీ ఒళ్ళు మండిపోతుందా షమీరా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది. ఆ ఆనంద భైరవి సంతోషంగా ఉండకూడదు, ఆ ఆనంద భైరవి సంతోషంగా ఉండకూడదంటే మన ఇద్దరం కలిసి స్కెచ్ వేయాలి. ఆ స్కెచ్ ఎలా ఉండాలంటే, నువ్వు చచ్చిపోయినట్టు అందరినీ నమ్మించి మోసం చేశావే అలా, నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని ఆ ఆనంద భైరవి కళ్ళ ముందు తిరుగుతున్నా కూడా నిన్ను గుర్తుపట్టట్లేదే, అలా ఉండాలి ప్లాన్ అంటే. నా దగ్గరికి వచ్చేసే షమీరా, మనిద్దరం కలిసి ప్లాన్ చేద్దాము, ఆ ఆనంద భైరవిని దెబ్బ కొడదాము అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడవు, కనీసం సరే అను, నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, లొకేషన్ షేర్ చేశాను, వచ్చేసాయి షమీరా అని అనన్య చెప్తూ ఉంటుంది. ఆ మాట విని ఆనంద ఒక్కసారి షాక్లో ఉంటుంది. ఫోన్ని కింద పడేసి అక్కడే కుప్పకూలి పడిపోతుంది. ఇక అటుగా వెళ్తున్న శరణ్య ఆనందను చూసి అత్తయ్య గారు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి, అమ్మ శరణ్య మన ఇంట్లో ఉందే సౌమ్య సౌమ్య అని ఆనంద అంటూ ఉంటే, సౌమ్య ఏమైంది అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. సౌమ్య షమీరా ఇద్దరు ఒకరే అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు అత్తయ్య అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఇప్పుడు అనన్య ఆ సౌమ్య ఫోన్కి ఫోన్ చేసింది, ఎవరా అన్నోన్ నెంబర్ అని లిఫ్ట్ చేస్తే షమీరా సౌమ్య ఇద్దరు ఒకటేనన్న నిజం బయటపడింది. ఆ షమీరనే సౌమ్య రూపంలో వచ్చిందమ్మా. మన దర్శన్ ఆ సౌమ్యను రేప్ చేశాడని నాటకం ఆడుతుందమ్మా. దర్శన్ని దక్కించుకోవడం కోసం ఆ షమీరా ఇదంతా చేసినట్టుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటుంది. దానికి నేను బుద్ధి చెప్తాను అని ఆనంద భైరవి సౌమ్య సౌమ్య అని పిలుస్తూ ఉంటుంది. ఇక సౌమ్య కిందికి వచ్చి ఏంటంటే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇలా రా సౌమ్య అని ఆనంద భైరవి అంటుంది. ఏంటో చెప్పండి ఆంటీ అని సౌమ్య దగ్గరకు వెళ్ళగానే, నువ్వు సౌమ్యవా సమీరవా అని అడుగుతూ ఉంటే సౌమ్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నా గురించి ఈవిడికెలా తెలిసిపోయింది అని సౌమ్య మనసులో అనుకుంటుంది. నిన్నే అడుగుతుంది, నువ్వు సౌమ్యవా సమీరవా అని ఆనంద భైరవి అంటూ ఉంటే, అదేంటంటే అలా అంటున్నారు, నేను సౌమ్యని అని సౌమ్య చెప్తూ ఉంటుంది. నువ్వు సౌమ్యవి కదా,
ఇంకా ఎన్ని రోజులు నాటకం ఆడతావు అని ఆనంద భైరవి అంటుంది. మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అని సౌమ్య అంటూ ఉంటే, అర్థమయ్యేలా చెప్తాను పద అని ఆనంద భైరవి సౌమ్య జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటకి లాక్కొస్తూ ఉంటుంది. ఆంటీ ఆంటీ అని సౌమ్య అంటూ ఉంటే, నువ్వు సౌమ్యవి కాదు సమీరవన్న నిజం బయటపడిపోయింది అని ఆనంద భైరవి ఉగ్ర నరసింహురాలై సౌమ్యపై విరుచుకు పడుతూ ఉంటుంది. ఇక శరణ్య సౌమ్య పక్కనే ఉండి, ఒసే చచ్చినట్టు నాటకమాడి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని సౌమ్య రూపంలో మా ఇంటికి వచ్చి నా భర్తపై లేనిపోని నిందలు వేస్తావా? నీలాంటిది బ్రతకటానికి వీల్లేదు అని శరణ్య సౌమ్య గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది. ఈ అత్త కోడలిద్దరూ ఏంటి ఈరోజు నన్ను చంపేసేలా ఉన్నారు అని చెప్పి షమీర మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.